హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ వందనాలు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ప్రతిరోజుల దేవుని సందేశాన్ని మీకు అందించడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, మనుషులు దేవునికి బహు దూరం అయిపోయారు. తూర్పుకి పనమట ఎంత దూరమో మనిషి నుంచి పాపాన్ని అంత దూరం చేస్తానని దేవుడు మనిషికి మాట ఇచ్చాడు. అయితే విచారకరం ఏంటంటే, మనిషి తన పాపాన్ని పోగొట్టుకోవాలంటే ప్రభువు దగ్గరికి రావాలి. అప్పుడు ప్రభువు తూర్పుకి పనమట ఎంత దూరమో అంత దూరం వారి పాపాలని చేస్తాడు, అంత దూరం చేస్తాడు. అయితే ఇక్కడ మనం బాధపడవలసిన ఆ మాట ఏంటంటే, తూర్పుకి పనమట ఎంత దూరమో మనిషి దేవునికి అంత దూరం అయిపోయాడు. కనుక దేవుడు తన ప్రజల్ని, తన సేవకులు ఏర్పాటు చేసుకుని అనేక సందర్భాలుగా తన మనుషుల్ని పిలుస్తున్నాడు. స్నేహితులారా, హల్లెలూయా. తన సేవకులను ఏర్పాటు చేసుకుని అనేక సందర్భాలుగా మనుషుల్ని ప్రభు పిలుస్తున్నాడు తన దగ్గరికి. టీవీల ద్వారా, అలాగే వాట్సాప్ల ద్వారా, లేదా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేక సందర్భాల్లో అనేక రీతిలుగా దేవుడు మనిషిని పిలుస్తున్నాడు. ఏ పిలుపు ద్వారానైనా మనిషి దేవుని వైపు ఆకర్షింపబడి ప్రభువుకు దగ్గరవుతారేమో అని ఆశ ప్రభువుకి. అదే ఆలోచనతో, అదే అభిప్రాయంతో ఏ ఒక్క వ్యక్తి అయినా దేవుని వాక్యానికి పట్టబడి ప్రభువుకు బహు దగ్గరగా జీవిస్తారేమో అనే ఆలోచన కలిగి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అందించడానికి నేను ముందుకు వస్తున్నాను. ఎప్పుడైనా ఒకవేళ ఆరోగ్యం బాగోకపోతే, ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే ఇలా చెప్పలేకపోతున్నాను, కానీ మ్యాక్సిమం ప్రతిరోజు కూడా మీకు దేవుని వాక్యాన్ని అందించడానికి ముందుకు రావడం గల కారణం ఏంటంటే, మనుషులు ప్రభువుకు దగ్గర అవుతారని. దేవుని వాక్యాన్ని నుంచి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే, మనం చెప్పుకునే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే అంశం ఏంటంటే, ఒక మనుష్యుడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా విత్తుతున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, అలాగే కొన్ని విత్తనాలు రాతి నేలన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి. అయితే ఈ 3 సందర్భాలు కూడా మనం ధ్యానం చేసుకున్నాము. ఇప్పుడు 4వ సందర్భం, అనగా నేను చదువుతున్నాను, మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా, వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించు వారని చెప్పెను. ప్రియ స్నేహితులారా, దేవుడు
త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాల గురించి ప్రభు చెప్పారు. రాతి నేల మీద పడ్డ విత్తనాల గురించి కూడా చెప్పారు. అలాగే ముండ్ల పొదలలో పడ్డ విత్తనాల గురించి కూడా ప్రభు చెప్పారు. ఇప్పుడు ప్రభు ఇలా చెప్తున్నారు, మంచి నేలను పడ్డ విత్తనాల గురించి ప్రభు చెప్తున్నారు. మంచి నేలను పడ్డ విత్తనాలు అనగా మంచి నేల లాంటి హృదయము గలవారు దేవుని వాక్యాన్ని వారి హృదయంలో విత్తబడ్డ తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు ఆ యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారని ఉంది. చూడండి, అక్కడ ఉంటుంది ఆ మాట, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు మంచి నేలకి సాదృశ్యమైన హృదయాన్ని కలిగి ఉన్నారట. అయితే మన హృదయం మంచి నేలేనా అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఒక సింపుల్గా మనకు అర్థమయ్యే విధానం ఏంటంటే, మంచి నేల కంటే ముందు 3 సందర్భాలు మనం చూస్తాం. 1 త్రోవ ప్రక్క పడ్డ విత్తనాలు, 2 రాతి నేలను పడ్డ విత్తనాలు, 3 ముండ్ల పొదలో పడ్డ విత్తనాలు. ఈ 3 సందర్భాలు, ఈ 3 సందర్భాలు కలిగిన హృదయాల్లో ఉన్న ఆ పరిస్థితి ఎవరిలైతే ఉంటుందో వాళ్ళు అంగీకరించిన వారు. అలాగే 3 సందర్భాలు, ఆ 3 సందర్భాలు లేదా ఆ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు లేదా ఆ హృదయం గలవారు, రాతి నేల లాంటి హృదయం గలవారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో అలాంటి లక్షణాలు లేని వాళ్ళు మాత్రమే దేవుని వాక్యాన్ని అంగీకరించేవారని మనం గుర్తించాలి. త్రోవ ప్రక్క పడ్డ ఆ విత్తనాలు అనగా ఎవరైతే దేవుని వాక్యాన్ని విని ఆ యొక్క వాక్యం గురించి ఆలోచించారో, పట్టించుకోరో, అలా పట్టించుకొని ఆ యొక్క వ్యక్తి హృదయంలో నుంచి సాతాను దేవుని వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించే వారి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం గురించి ఆలోచన చేస్తారు. ఇలాగే అపోస్తల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయంలో 36వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే, అక్కడ నపుంసకుడు అనే వ్యక్తి యెరూషలేముకు వెళ్తాడు. యెరూషలేముకు వెళ్ళి అక్కడ ఆరాధన చేసి మరలా తన దేశానికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక ప్రవర్త గ్రంథం చదువుతూ ఉంటాడు. అది మనకి యెషయా గ్రంథం చదువుతూ ఉంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుతో, నువ్వు వెళ్ళి ఆ నపుంసకుడిని కలుసుకో అని చెప్పగానే పిలుపు పరుగున వచ్చి నపుంసకుని కలుసుకుంటాడు. ఆ నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పిలుపు కింద నుంచి అడుగుతాడు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. అప్పుడు ఆ పిలుపుతో ఆ నపుంసకుడు ఒక మాట అంటాడు, ఎవడైనా త్రోవ చూపించుకుంటే అది ఎలాగ అర్థమవుతుంది అని చెప్పి ఈ ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించేనా లేకపోతే మరొకరి గురించా అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన ఆలోచిస్తున్నాడు. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, గొర్రె వలె వదకి తేబడిన వాని వలె నోరు తెరవకుండాననే మాట ఉంటుందన్నమాట. గొర్రె పిల్ల ఎలాగైతే వదకు తేబడ్డ వాని ఎదుట గొర్రె పిల్ల నోరు తెరవకుండా ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండెను అనే మాట ఉంటుంది. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయనకు ఆలోచన పుట్టింది, ఎవరి గురించి చెప్పాడంటావు? ఈ వాక్యం, ఈ యొక్క ప్రవచనం ఎవరి గురించి రాశారంటావు?
అని ఆయన పదే పదే ఆలోచిస్తున్నప్పుడు తనకు అర్థం కాలేదు కనుక అప్పుడు దేవుడు తన ప్రయత్నాన్ని చూశాడు. తన ప్రయత్నం చూశాడు. నపంసకుడు ఆలోచిస్తున్న ప్రయత్నాన్ని చూశాడు. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలనే ఆతృతను చూశాడు. చూసి గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమయ్యేలా చెప్పడానికి దేవుడు ఫిలిప్పును ఎక్కడి నుంచో పంపాడు. చూసారా? గమనించండి, ముందు దేవుని వాక్యాన్ని అంగీకరించాలంటే ఆ వాక్యం మనం ఆలోచించాలి. చాలామంది దేవుని మందిరానికి ఆదివారం వెళ్తారు. వెళ్ళి దేవుని వాక్యం చాలా శ్రద్ధగా వింటారు. విని అయిపోగానే మన గబ వచ్చేసి ఆ బైబిల్ పక్కన పడేసి మరలా వారి పని వారు చేసుకుంటారు. విచారకరం ఏంటంటే, వింటున్నప్పుడు కూడా ఇంచుమించు ఎవరో కానీ ఆలోచించిన వాక్యం గురించి కొంతమంది అయితే ఆలోచిస్తారు. ఆలోచించి ఆ యొక్క వాక్యం అయిపోగానే మరలా వాక్యము ఈరోజు ఏం చెప్పారనే ఆలోచన కూడా మన మనసులో ఉంచుకోరు. లెక్క అయితే ఏం చేయాలి? ఆ వాక్యం వినగానే ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు దేవుడు ఏం మాట్లాడు నాతోటని ఒక్కసారి బైబిల్ తిరగేయాలి. దేవుడు నాతో ఏం మాట్లాడాడు అని ఒక్కసారి ఆ వాక్యాన్ని అంతా కూడా నెమరు వేసుకోవాలి. చూసారా? అంటే మనం అందరం వాటితో నేను పోల్చిన కానీ మనకు అర్థమయ్యేలా చెప్తాను. కొన్నిసార్లు ఆవులు కానీ గేదెలు కానీ మేసిన తర్వాత ఇంటికి తోలుకి ఇచ్చేసిన తర్వాత అవి కట్టుగరకడ కట్టేసిన తర్వాత పడుకుంటాయి. ఆ పడుకున్నప్పుడు చూస్తే అవి నవ్వులుతూ నెమరు వేస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు గడ్డి పరకలు నోట్లోకి వస్తూ ఉంటాయి. మనం చాలా సందర్భాలు చూస్తాం. అంటే తినేసిన మేతని మరొక్కసారి అవి నెమరు వేస్తే అప్పుడు బాగా అరుగుతాయి. అలాగే దేవుని వాక్యాన్ని విన్న మనము నెమరు వేసే ఆ లక్షణం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మరలా గుర్తు తెచ్చుకుంటామో అప్పుడు మన ప్రయత్నాన్ని చూసి దేవుడట మనకు అర్థమయ్యే ఆలోచన ప్రభువు మనకి ఇస్తాడు. అప్పుడు వాక్యాన్ని అర్థం చేసుకుంటాం, అంగీకరించగలుగుతాం. రెండోది, రాతి నేల పడ్డ ఆ విత్తనాన్ని అక్కడ ప్రభు చెప్పాడు. అంటే రాతి నేల లాంటి హృదయం ఒకసారి ఎలా ఉంటుందంటే, వాళ్ళంట దేవుని వాక్యాన్ని వింటారు కానీ కొన్ని సందర్భాల్లో వాక్యం నిమిత్తం ఎప్పుడైనా కొంచెం చిన్న కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అభ్యంతర పడతాం. అంటే ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు ఫరో వెళ్ళనివ్వడు. అలా వెళ్ళనివ్వకపోతే దేవుడు ఇంచుమించు 12 అద్భుతాలు చేస్తాడు. అక్కడ వారి యొక్క నీరంతా కూడా రక్తంగా మారుస్తాడు. నిజంగా అలాంటి టైంలో ఇశ్రాయేలీల దగ్గర ఉన్న నీళ్లు చాలా బాగుంటాయి. వాళ్ళు తాగుతాకు మంచి నీళ్ళు ఉంటాయి, తాగుతారు. అదొక అద్భుతం. దేవుడి శక్తిని ఇశ్రాయేల్ చూస్తారు, చాలా ఘనపరుస్తారు దేవుణ్ణి. అక్కడ వడగండ్ల వర్షం కురిపిస్తాడు. అప్పుడు దేవుడు బహుగా ఘనపరుస్తారు దేవుణ్ణి. ఆ కప్పలు రప్పిస్తారు, మిడతలు రప్పిస్తారు దేవుడు. అవన్నీ దేవుని అద్భుతాలు చూసి చాలా ఘనపరుస్తారు వారు దేవుణ్ణి. ఇంకా చూస్తే ఆ దేశంలో ఉన్న తొలిచూల యొక్క పిల్లలు మొత్తం సంహరిస్తాడు దేవుడు, చంపేస్తాడు. ఆ దెబ్బతో వారు బయటకు పంపేస్తారు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేసిన కార్యాలు చూశారు, దేవుని ఘనపరిచారు, గొప్ప చేశారు. ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఎర్ర సముద్రం అడ్డొస్తుంది. అప్పుడు ఎమ్మట కూడా మోషే మీదకి అడ్డం తిరిగి, మమ్మల్ని అరణ్యంలో చంపేద్దారని తీసుకొచ్చావా అంటారు. చూసారా? ఇన్ని అద్భుతాలు చేసి దేవుడు బయటకు తీసుకొచ్చిన దేవుడు సముద్రం నుంచి బయటకు ఇంకా సముద్రం నుంచి తీసుకుని వెళ్ళలేడా? కానీ అపనమ్మకం, అవిశ్వాసం. అయితే ఆ టైంలో మరలా దేవుడు మోషే ద్వారా
ఆ యొక్క సముద్రాన్ని 2 పాయలుగా చీలుస్తాడు. ఆ చీల్స్తే ఆ సముద్రం మధ్యలో నుంచి ఇశ్రాయేలు నడుచుకుంటూ సముద్రం అవతలకి వెళ్ళిపోతారు. చాలా అద్భుతం. ప్రభువుని బహుగా ఘనపరుస్తారు ఆ టైంలో వాళ్ళు. దేవుడు ఎంత గొప్పోడు, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు అని చాలా ఘనపరుస్తారు. అక్కడ పాట కూడా పాడతారండి. అది అయిన తర్వాత మరలా కొంత దూరం వెళ్ళేసరికి నీళ్లు దొరకవు వాళ్ళకి. ఇంచుమించు 3 రోజులు నడుస్తారు వాళ్ళు. అడవిలో నడుస్తారు. నడిచి మారా అనే ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఒక మంచి అక్కడ ఒక చెరువులాగా ఉంటుంది, లేకపోతే అక్కడ ఒక కొలను ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి, లేకపోతే నదిలాగా ఉంటుంది, నదిలాగా దగ్గరికి వెళ్ళి గబగబా నీళ్లు తాగుతారని ఆ నీళ్లు చేత్తో తీసుకుని నోట్లో పెట్టగానే చేదు విషంలాగా ఉంటాయి. ఏమంటే మోషే మెచ్చి అనుకుంటారు. సరే, అప్పుడు మరలా దేవుడు మోషే ద్వారా కృప చూపించి ఒక చెట్టు చూపించి దాంట్లో పడేస్తే మధురం అయిపోతే నీళ్లు, మరలా చాలా సంతోషిస్తారు వాళ్ళు. చూసారా? ఇంకా ఎదురుకొస్తే వాళ్ళకి తినడానికి ఆహారం దొరకదు. అప్పుడు అంటారు, ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారం సిద్ధపరచగలుగుతాడా అని అడుగుతారు. చూసారు ఎన్ని అద్భుతాలండి. ఐగుప్తు దేశంలో ఇంచుమించు 12 అద్భుతాలు చేశాడు దేవుడు. అప్పుడు గొప్పోడు అన్నారు. ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు దేవుడు. అప్పుడు కూడా దేవుడు చాలా గొప్పని పాటలు పాడేశారు. ఇంకా ఎదురుకొస్తే చేదుగా ఉన్న నీటిని చేదుగా ఉన్న నీటిని ఆయన మంచి మధురంగా చేశాడు. అప్పుడు దేవుడు చాలా గొప్పోడు అన్నాడు. ఇప్పుడు ఆహారం లేనిసరికి దేవుడు మాకు ఆహారం సిద్ధపరచగలుగుతాడు ఈ అరణ్యంలో అని వాళ్ళు దేవుని యొక్క శక్తిని తక్కువ చేస్తున్నారు. మీకు తెలుసా? దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే రాతి నేల వంటి హృదయం కలిగిన వారిలో లక్షణం ఏంటంటే, వాస్తవానికి దేవుణ్ణి వాళ్ళు ఆధారం చేసుకుని నడవాలి, దేవుణ్ణి ముందు పెట్టాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి కూడా జీవితంలో ఒక భాగం అంతే. మనిషి నివసించడానికి ఒక ఇల్లు కావాలి కదా, ఇల్లు జీవితంలో ఒక భాగం. మనిషి బ్రతకడానికి పెళ్లి చేసుకోవాలి కదా, మరి భార్య భర్త అవసరం కనుక చేసుకోవాలి. పెళ్ళి ఒక భాగం. అలాగే మనిషి బ్రతకడానికి ఒక ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఒక భాగం. జీవితంలో ఉద్యోగమే జీవితం కాదు, కానీ జీవితంలో ఒక భాగం ఉద్యోగం, జీవితంలో ఒక భాగం భార్య భర్త, జీవితంలో ఒక భాగం ఇల్లు, జీవితంలో ఒక భాగం చదువు, అలాగే జీవితంలో ఒక భాగం దేవుడు. వాళ్ళకంతే. దేవుడి కోసం వారు బ్రతకరు. రాతి నేల లాంటి హృదయం కలిగిన వారు దేవుడి కోసం వాళ్ళు బ్రతకరు. వాళ్ళ కోసం దేవుడు కావాలి. అంటే ఒక రకంగా చెప్పొచ్చు, ఇల్లు మనం నివసించడానికి ఒకవేళ అవకాశం లేదనుకోండి, ఇల్లుని మనం ఉంచుతాం, పడగొట్టేస్తాం. అలాగే మనం ఆలోచన చేస్తే ఒక మంచం కొనుక్కొని అది మనకి పడుకోవడానికి ఉపయోగపడతలేదు అనుకోండి, దాన్ని బయట పడేస్తాం. ఒక వాషింగ్ మిషన్ కొనుక్కున్నాం, ఒకవేళ ఆ వాషింగ్ మిషన్ మన బట్టలు ఉతకడానికి పనిచేయలేదు అనుకోండి, దాన్ని పక్కన పడేస్తాం. అలాగే వారు అనుకున్న దాన్ని దేవుడు ఇవ్వలేదు అనుకోండి, అమ్మటే వాళ్ళు దేవుడిని పక్కన పెట్టేస్తారు అంతే. వీళ్ళు రాతి నేల లాంటి హృదయం కలిగిన వారు. అంటే వీళ్ళు దేవుని కోసం బ్రతకరు. ఒక వస్తువుని ఉపయోగించుకున్నట్టు దేవుని ఉపయోగించుకుంటారు. చూసారా? ఆ లక్షణం ఎవరిలో అయితే ఉండదో వాళ్ళు దేవుని అంగీకరించరట. వాళ్ళలో ఫలింపు ఉండదు. వాక్యాన్ని పక్కన పెట్టేసే వారిలో ఫలింపు ఉండదు. దేవుడు ఒక వస్తువులా వాడుకునే వారిలో ఫలింపు ఉండదు. గమనించండి, ఇప్పుడు దేవుని బిడ్డలారు ఈ రోజుల్లో చాలామంది దేవుని వస్తువులాగా వాడుకుంటున్నారు. దేవుని కోసం మనుషులు బ్రతకడం కాదు, మనుషుల కోసం దేవుడు. వాస్తవానికి దేవుని కోసం మనుషుల కోసం దేవుడా? గమనించండి, ఈరోజు చాలా మంది దేవుని ఎరిగిన వారు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ ఒకవేళ మీరు ఎందుకు దేవుడు మిమ్మల్ని ఆకర్షించాడంటే వాళ్ళ సమాధానం తెలియదు.
మరి ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలంటే వారికి అర్థం కాదు. ఎందుకే ఉందండి, తలపోటు వచ్చింది అనుకోండి, ప్రార్థించి తలపోటు తగ్గుతుంది. జ్వరం వస్తే ప్రార్థన చేసి జ్వరం తగ్గుతుంది. ఎందుకనే ఉందండి, ఇల్లు లేకపోతే ప్రార్థన చేస్తే దేవుడు ఇల్లు ఇస్తాడు. ఉద్యోగం లేకపోతే ప్రార్థన చేసి దేవుడు ఉద్యోగం ఇస్తాడు. అందుకే కదా నమ్ముకోవడం అంటారు. అందుకు కాదండి, అందుకు కాదు. దేవుడు నమ్ముకోవడం అందుకు కాదు. ఎందుకు నమ్ముకోవాలంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నరుని ఆయుష్ 70 సంవత్సరంలో అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును అని చెప్పుంది. అంటే 70 కానీ 80 కానీ బ్రతికిన తర్వాత ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇది ప్రశ్న. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి బైబిల్ లెక్క ప్రకారం బైబిల్ చెప్తున్నట్లు 2 జన్మలు, ఒక మరణం ఉండాలి, లేదా 2 మరణాలు, ఒక జన్మ ఉండాలి. ఒక జన్మ, ఒక పుట్టుగాడు. తల్లి గర్భంలో పుట్టిన మనం మరలా యేసు ప్రభులు పుట్టామనుకోండి, ఒకటే మరణం, శరీర సంబంధం మరణం మాత్రమే ఉంటుంది. అప్పుడు మనం దేవునితో పాటు పరలోక రాజ్యంలో యుగాలు జీవిస్తాం. అదే ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభువుతో పాటు నివసించే భాగ్యం ఎలా పొందుకుంటామంటే ఈ లోకంలో 2వ జన్మ, 2వసారి ప్రభువులో పుట్టడం ద్వారా, అంటే ప్రభువుని తెలుసుకోవడం ద్వారా, యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆ పాప క్షమాపణ ఉన్నదని గుర్తించి యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందితే అప్పుడు మనము 2వ జన్మ మనం పుట్టినట్లు, అనగా దేవుడిలో మనం పుట్టినట్లు. అప్పుడు శరీర సంబంధం మరణం ఒకటే ఉంటుంది. అప్పుడు మనం 2వ మరణం అనే నరకంలోకి వెళ్ళక్కర్లేదు. చూసారా? మరి ఇది మనమే పొందుకుంటే సరిపోద్దా? ప్రపంచంలో చాలామంది యేసు ప్రభుని ఎరగని వారు ఉన్నారు కదా. వాళ్ళు ఎలా పొందుకుంటారు? తెలియకపోతే తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలి? మన ద్వారా తెలియాలి. ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపము మరి మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టరు అని దేవుడు చెప్పాడు. అనగా మన దేవుడు దీపంగా వెలిగించాడు. మన ద్వారా మన చుట్టుపక్కల అందరూ కూడా యేసు ప్రభు మాత్రమే పాప క్షమాపణిచ్చే దేవుడు అని గుర్తించాలి. ఎలా గుర్తించాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చెప్పాలి. మన జీవితంలో జరుగుతున్న కార్యాలు బట్టి ప్రభువుని మనం ఎత్తిపట్టుకోవాలి. మన ద్వారా అనేకులు ప్రభువు యొక్క శక్తిని గుర్తించాలి. అంటే యేసు ప్రభువు కొరకు మనము రోషంగా బ్రతకాలండి. మీకు తెలుసా, యుద్ధానికి వెళ్ళేటప్పుడట యెహోషువ ఇలా అంటాడు, మీరు ఎవరైనా గిద్యోని ఇలా అంటాడు, మీరు ఎవరైనా యుద్ధం మీద జడిస్తే వెనక్కి వెళ్ళిపోండి అంటాడు. యుద్ధానికి జడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వెనక్కి వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు ఇంచుమించు 22,000 మంది వెనక్కి వెళ్ళిపోతారు. ఎంతమందిలండి? 30,000 మంది యుద్ధానికి వస్తే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారండి. అంటే 22,000 మంది జడుస్తూ వచ్చారు. దేవుడు చెప్తాడు, వీళ్ళు చాలామంది జడుస్తున్నారు, వాళ్ళు పంపే వెనక్కి, వాళ్ళ ద్వారా నేను జయాన్ని ఇవ్వనని చెప్తాడు. చూసారా? అంటే జడిసేవారి ద్వారా దేవుడు యుద్ధంలో జయాన్ని ఇవ్వడం. అలాగే దేవుడి కొరకు జడుస్తూ బ్రతికితే మన ద్వారా దేవుడి కార్యాలు చేయడు. ప్రియ స్నేహితులారా, ఒక యుద్ధంలో ఎలాగైతే సైనికుడు రోషంతో నిలబడతాడు, అలాగే ప్రభు కొరకు మనం రోషంగా నిలబడాలి. అప్పుడు మాత్రమే కదా దేవుడు మన ద్వారా కార్యాలు చేసేది. కనుక స్నేహితులారా, అవిశ్వాసం అనే ఆ బంధకాల్లో ఉండి దేవుణ్ణి ఒక వస్తువుగా వాడుకుంటే, అలా వాడుకుంటే నా ద్వారా నీ ద్వారా దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు? దేవుడు మన జీవితంలో ఒక భాగం కాదు, దేవుడే మన భాగం. దేవుణ్ణే మనం ముందు పెట్టాలి. రాతి నేల వంటి హృదయం కలిగిన వారు దేవుని ముందు పెట్టలేరు, ఒక భాగంగా వాడుకుంటారు. అలాంటి వారు దేవుని ఎలా అంగీకరించగలుగుతారు? చిన్న కష్టం వచ్చేసరికి దేవుని యొక్క శక్తిని తక్కువగా లెక్కేసి దేవుడు చేయగలుగుతాడా చేయలేడని విడిచిపెట్టి వెళ్ళిపోతారు.
ఆ సందర్భం మళ్ళీ ఉంటే పొరపాట్లు కూడా దేవుని ద్వారా మనం కార్యాలు చూడలేము. మనం ఒక వ్యక్తిని కూడా ప్రభు దగ్గర నడిపించలేము. మూడో సందర్భం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డారా, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలట. చూసారా? అంటే మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ముండ్ల పొదల్లాంటి హృదయం కలిగి ఉంటారో వాళ్ళకున్న సమస్యలు బహు ఎక్కువగా కనపడతాయి, దేవుడు బహు చిన్నగా కనపడతాడు. అంటే మనం ఆలోచన చేస్తే వాళ్ళ జీవితాన్ని పక్కన పెట్టి దేవుని పక్కన పెట్టి నీకు ఏది ప్రాముఖ్యమంటే జీవితమే ప్రాముఖ్యమంటారు వాళ్ళు. నా మట్టుకు నేనున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. నేను ఒకవేళ నేను ఒక్కసారి డ్యూటీకి వెళ్తే ఖచ్చితంగా ఈ రోజులు నేను ఇంచుమించు 40,000 తెచ్చుకుంటాను ఒక్క నెలకే. నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు నెలకి, వారానికి క్షమించండి, ఒక్క ట్రిప్కి ఒక 3 రోజులకి 3,000 తెచ్చేవాడిని. అప్పట్లోనే నెలకి 15,000 తెచ్చేవాడిని. గమనించండి, అన్నీ ఇంచుమించు పోగా. ఈరోజు నేను వాళ్ళ డ్యూటీకి వెళ్తే ఖచ్చితంగా చెప్పగలుగుతాను 40,000 తెచ్చుకుంటాను నెలకి. అంటే సంవత్సరానికి 12-40 లెక్కేయండి. ఇంచుమించు ఒక 2 లక్షలు ఖచ్చితంగానే తెచ్చుకుంటాను. కానీ ప్రభు నన్ను పిలిచాడు కనుక ప్రభువే నా జీవితం అనే సమస్తాన్ని విడిచిపెట్టేశాను. నేనైతే చాలామంది లక్షలు విడిచిపెట్టేసి ప్రభు సేవ చేస్తున్న వారు ఉన్నారు. వారిని అడిగితే జీవితం గొప్పదా, దేవుడు గొప్పడంటే వాళ్ళు అంటారు నాకు దేవుడే గొప్పడు అంటారు. చూసారా? అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు అనగా ముండ్ల పొదలు లాంటి హృదయం కలిగిన వారికేమో జీవితం గొప్పదంటారు. కానీ మంచి నేల పడిన విత్తనాలు కానీ మంచి హృదయం కలిగిన వారు దేవుడు గొప్పోడు అంటాడు. ముండ్ల పొదల లాంటి హృదయం కలిగిన వారు జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా చాలా పెద్దవిగా ఉన్నతమైనవి కనపడతాయి. మంచి నేల లాంటి హృదయం కలిగిన వారు దేవుడు గొప్పోడుగా, దేవుడు ఉన్నతమైన వ్యక్తిగా కనపడతాడు. నిజంగా దేవుడు గొప్పోడేనా అంటే, ఎవరైనా మీకోసం ఒక పూట భోజనం పెట్టిన వాళ్ళని చూస్తాం, ఒక జత బట్టలు ఇచ్చిన వాళ్ళని చూస్తాం. ఎవరైనా ప్రాణం పెట్టిన వాళ్ళు కనపడ్డారండి? ఎవరు కనపడలేదు. కానీ యేసు ప్రభు స్నేహితులారా ఖచ్చితంగా చెప్పవచ్చు, నా కోసం ప్రభు ప్రాణం పెట్టాడు, నా కోసం ప్రభు తను చనిపోయాడు. అంతకంటే గొప్ప దేవుడు ఎవరైనా ఉంటారా? అంతకంటే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. నా కోసం ప్రాణం పెట్టిన ఎవరున్నారు? అవునండి, యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. యేసు ప్రభువే కదా ప్రపంచంలో అందరికంటే మన ప్రాముఖ్యం. కారణం ఏంటి? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రభు మన కోసం ప్రాణం పెట్టి నువ్వు నా కోసం చనిపోని చెప్పలేదు, నా కోసం బ్రతుకని చెప్పాడు. ఈరోజు ఎవరు బ్రతుకుతున్నారు? ఎవరు యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్నారు? ఆదివారం ఒక రోజు ఒక పూట పని మానేయమంటేనే 200 రూపాయలు పోతాయి దేవుని కోసం అనుకోండి. మరి లక్షలు బాగొట్టుకున్న వాళ్ళు, లక్షలు యేసు ప్రభు కొరకు విడిచిపెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, భక్తి అనేది ప్రదర్శించడానికి పనిచేయదండి. చిన్నప్పుడు అప్పుడు మరి కొట్లు కాడకి గట్ట ఎక్కడికన్నా వస్తే బస్సులు కొనుక్కునే వాళ్ళం మేము. నాకు కూడా గుర్తుంది, నేను కూడా కొన్ని కార్లు కొనుక్కునేవాడిని. అప్పుడు చిన్న కార్లు ఉండి 10 రూపాయలు కానీ 15 రూపాయలు కానీ ఉండే. ఆ కార్లు కొరకు ఇలా ఆడుకునేవాళ్ళు. దాంట్లో ఎక్కితాక పనిచేయవు. ఆ కార్లు ఎక్కితాక పనిచేయవు కానీ తిప్పుకుంటా పనిచేస్తాయి. ప్రదర్శన. వెలిక్యాపర్ కూడా కొన్నాడు, గుర్తుంది నాకు. వెలిక్యాపరు మీరు అంటున్నారు, నేను చెప్తున్నాను. వెలిక్యాపరు అది కూడా 50 రూపాయలు ఎంత ఉంది. అది కూడా ఎలా అనుకుంటే పనిచేయదు, కానీ అది ఎక్కితే పనిచేయదు. అలాగే గన్నలు కొనుక్కునేవాళ్ళు. గన్నలు ఎలాగంటే నీటి గన్నలు, ఇలా నీళ్ళు వచ్చేయమాట. అది కూడా ఆడుకోవడం పనిచేయదు, కానీ అది నిజంగా పేల్చిన పనిచేయదు. ఈ రోజుల్లో చాలామంది భక్తి కూడా అలాగే చేస్తున్నారు. భక్తి ప్రదర్శన. దేవుని బిడ్డలారా, ప్రదర్శించేవారు అంగీకరించినట్టు కాదు. యేసు ప్రభు కొరకు నువ్వు చేసింది కనపడాలి. ప్రభు మన కొరకు చేసిన ప్రాణత్యాగం కనపడతలేదా? కనపడుతుంది కదండి.
ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పొచ్చు, వాళ్ళు భక్తి పరులు కాదు, వీళ్ళ భక్తి పరులు కాదు, వాళ్ళ భక్తిగా లేరు, వీళ్ళ బ్రతిగా లేరు అని వాళ్ళని వీళ్ళని చెప్పుకుని మన సమయాన్ని పాడు చేసుకోవడం తప్పించి, అసలు నేను భక్తిగా ఉన్నానా లేనా అనే స్వపరీక్ష ప్రియ దేవుని బిడ్డలారా నా మట్టుకు నాకు కావాలి, అలాగే మీ మట్టుకు మీకు కావాలి. మీరు నిజంగా భక్తిగానే ఉన్నారా? యేసు ప్రభు కొరకు ఏమైనా విడిచిపెట్టగలిగారా? యేసు ప్రభు కొరకు మీ క్రియల ద్వారా భక్తి చేయగలుగుతున్నారా? యేసు ప్రభు కొరకు ఒక్కరినైనా మీ జీవితాంతకాలం ఒక్కరినైనా నడిపించగలిగారా? వేరే మందిలోకి మార్పించేసి అది కాదు నడిపించడం అంటే. చాలామంది నడిపిస్తారండి, వేరే మందిరానికి వెళ్తుంటే వాళ్ళు మార్పిచ్చేసి ఇంకో మందిరాన్ని నడిపిస్తారు. అది కాదు నడిపించడం అంటే. కొత్త వాళ్ళు నడిపించాలి. కొత్త వాళ్ళని, యేసు ప్రభుని తెలవని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళకి ప్రభుని పరిచయం చేయాలి, వాళ్ళు నడిపించాలి. ఇది నడిపించడం అంటే. కొన్ని సంవత్సరాలు కష్టపడి శ్రమ పడితే ఒక వ్యక్తి అట కాలంలో కష్టపడి చేపలు పడుతున్నాడండి, వలేసి. చేపలు పడుతుంటే ఆ వలేసి చేపలు పట్టి ఆ చేపలు తీసుకుని బొట్టలు వేసుకుంటున్నాడంట. ఒక తెలివైన వ్యక్తి వచ్చి బొట్ట మీద వలేసాడు. అలాగుంది ఈ రోజుల్లో పరిస్థితి. సేవకులు అలాంటి వాళ్ళే, విశ్వాసులు అలాంటి వాళ్ళే. వీళ్ళు అనుకుంటారో దేవుడి కోసం కష్టపడుతున్నాను. ఏం కష్టపడుతున్నాం మనం? రేపు లెక్క అడుగుతారు ప్రియ స్నేహితులారా. అలాంటి భక్తి మనం చేస్తే లెక్క అడుగుతాడు దేవుడు. ఆ భక్తి నేను చెప్పడం లేదు, అది ఆ భక్తి చేసే వాళ్ళకి వేరే సందర్భం ఉంటుంది. ప్రభు ఏ రోజు జీతం ఆ రోజు ఇస్తాడు, అది మనకు అనవసరం. కానీ మనం నడిపించడం అర్థం ఏంటంటే కొత్త వారి దగ్గరికి వెళ్ళాలి. కొత్త వ్యక్తులకి యేసుప్రభు ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుని పరిచయం చేయాలి. వాళ్ళ ప్రభు దగ్గర అది నడిపించడం అంటే. ఈరోజు చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా భక్తి ప్రదర్శిస్తున్నారు. ఉద్యోగం చేసే మీరు ప్రదర్శించడం చూద్దాం ఒకసారి. మీరు ఉద్యోగం చేస్తారు కదా, కొంతమంది ఉద్యోగం పనులు చేస్తూ ఉంటారు. వెళ్ళి ప్రదర్శించండి పని. రైతు ఊరుకుంటాడా? కలుపు తీయకుండా తీసిన ప్రదర్శించండి. ఉద్యోగం చేయకుండా చేసిన ప్రదర్శించండి. బస్సు తోలకుండా తోలినట్టు ప్రదర్శించండి. ఒక్క గంట ఉంటాడు, బయటికి బొమ్మ అంటాడు. కారణం ఏంటి? ప్రదర్శించడానికి కాదు నేను పిలిచింది, చేయడానికి. మరి భక్తి ఏంటంటే ప్రదర్శిస్తాం అంటే మనం అంగీకరించలేదు. తెలుసా మీకు ఎందుకని? అంటే మంచి నేల పడ్డ వ్యక్తులు అంగీకరిస్తారట, దేవుని అంగీకరించి ఫలిస్తారట. గమనించండి, ఫలించడం అంటే మనం అనుకుంటాం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంటాకి ఇల్లు ఉండదు కాదు, మంచి ఇల్లు కొనుక్కున్నాం అనుకుంటాం. ఇది ఫలించడం అనుకుంటాం. మీకు తెలుసా, యేసు ప్రభుని ఎరగిన వారు కూడా ఇల్లు కొనుక్కుంటున్నారండి. ఒక సందర్భం నేను చెప్తాను. ఫలించడం అంటే ఏంటో మనకు అర్థమవుద్ది. అలాగే ఒక తోటలో, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒక యజమానుడు వేస్తాడు. వేసి కొద్ది రోజుల తర్వాత వెళ్ళి చూస్తాడు, ఒక్క కాయ కూడా కాయదు. అప్పుడు తోటమాలి పిలిచి అంటాడు, అయ్యా తోటమాలి, ఇది ఫలించలేదు, దీన్ని నరికే అని చెప్తాడు. ఆయన అంటాడు, అయ్యా లేదు కంగారు పడొద్దండి, క్షమించాల మాట అండు. కానీ లేదు నేను ఆ చుట్టూ తవ్వి ఎరివేస్తాను, ఒకవేళ వచ్చే సంవత్సరం కాయకపోతే నరికేద్దామంటాడు. అలాగించి 3 సంవత్సరాలు చూస్తాడు. 3 సంవత్సరాలు ఫలించదు, నరికేయమంటాడు. అప్పుడు గమనించండి, ఫలించడం అంటే అర్థం ఏంటంటే చెట్టుకు ఉపయోగపడేలా కాదు, చెట్టు వేసిన వ్యక్తికి ఉపయోగపడాలి. ఇప్పుడు జాన్ చెట్టు వేసాను, అది కాయలు కాసి నాకు ఉపయోగపడాలి, దాని కొరక నాకు. అలాగే ఉపయోగపడడం అంటే, ఫలించడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా మనం పొందుకోవడం కాదు, మనల్ని బ్రతికించిన యేసు ప్రభువుకు ఉపయోగపడాలి. ఇల్లు కట్టుకున్న మనకా దేవునికా? మనకే. దేవునికి ఉపయోగం చెప్పండి ఒకసారి. మంచి ఉద్యోగం సంపాదించిన మన కోసమా దేవుని కోసమా? మనకే. దేవునికి ఉపయోగం ఏముంది? అలాగే అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తే మనకా దేవునికా? మనకు ఉపయోగం. దేవుడికి ఉపయోగం ఏముంది? 1 లక్ష రూపాయలు సంపాదించి బ్యాంకులు వేసుకున్న మన కోసమా దేవుని కోసమా? మన కోసం. దేవుడికి ఉపయోగం ఏముంది? ఏమండి? మంచి బట్టలు కొనుక్కున్న మన కోసమా దేవుని కోసమా? మన కోసం. దేవుడికి ఉపయోగం ఏముంది? ఒక మంచి బండి కొనుక్కున్న మన కోసమే దేవుడి కోసమా? మన కోసం. దేవుడికి ఉపయోగం ఏముంది? దేవుడు చేసింది ఏముంది? మనల్ని ఫలించడం అంటే
మన బండి కొనుక్కోవడం కాదు, ఉద్యోగం సంపాదించుకోవడం కాదు, ఇల్లు కట్టుకోవడం కాదు, పెళ్లి చేయడం కాదు. దేవుని కోసం మనం చెయ్యాలి. ఇదండి ఫలించడం అంటే. మీరు చెప్పండి, ఎంతమంది దేవుని కోసం ఫలించారు మీరు? ఎంతమందిని ప్రభువుని ఎరగవారు నడిపించారు మీరు? అంటే మీరు భక్తి ప్రదర్శిస్తున్నారా, లేకపోతే భక్తిని చేస్తున్నారా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, అర్థం ఉంటేనే కదా మన ముఖం మీద మొటిములు లేకపోతే ఏదైనా చిరాకు ఉందో తెలిసేది. అలాగే మన జీవితంలో మన భక్తి చేస్తున్నామా, లేకపోతే భక్తిని అంగీకరించామా, ఫలిస్తున్నామా లేదని తెలియాలంటే ఖచ్చితంగా వాక్యమైన అర్థం ఉండాలి. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మంచి నేల పడ్డ విత్తనాలు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారట. ఈరోజు ఈ మాటలు ఉంటే స్నేహితులారా, దేవుని వాక్యం మిమ్మల్ని పరిశీలించుకోమని మిమ్మల్ని పురికొల్పినప్పుడు మీరు అంగీకరిస్తుంటే మీరు మంచి నేల అనే హృదయం కలిగిన వారు, మీరు ఫలించే అవకాశం ఉంది. అలా కాకుండా అంత మాట అంటాడా? అలా చెప్తారా? అదే వాక్యం చెప్తుండే గద్దిస్తే వాళ్ళ ఇంట్లో గద్దించమను, వాళ్ళ సంఘాన్ని గద్దించమని మమ్మల్ని గద్దిస్తుందంటే అనే ఉపయోగం లేని ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, మనం మీకు తెలుసా దేవుని వాక్యాన్ని అంగీకరించడం లేదు. దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే ఆ మాటలు మనకు రావు. మనం ఫలించే కోణంలో ఉన్నట్టు అలా కాకుండా నిజమే కదా, ఏది చేసినా మా కోసం చేసుకున్న ప్రభు కోసం ఏమీ చేయలేదు కదా. భక్తిని ప్రదర్శించడమే భక్తి చేయడం అనుకున్నాను, ఇది తప్పే కదా, సరి చేసుకుంటే బాగుండు అన్న ఆలోచన ఎవరికైతే వస్తుందో స్నేహితులారా, వాళ్ళు కదా ఫలించే మార్గంలో ఉన్నవాళ్ళు. వాళ్ళ హృదయము మంచి నేల లాంటిది. ఈరోజు ఈ మాటలు వింటే స్నేహితులారా ఆలోచించేయండి. దేవుడు తన సేవకుడి ద్వారా మనతో మాట్లాడి మనం సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా మనం ఫలిస్తాం. ఒకవేళ అలా ఇష్టపడడం లేదా, జాగ్రత్త, నరికేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ చెట్టు ఆ తోటలు వేశాడు, 1 సంవత్సరం చూశాడట, చూస్తే ఫలించలేదు, నరికేమని చెప్పాడు. లేదు, ఇంకో సంవత్సరం చూస్తానేమో అని చెప్పి శుభ్రంగా తవ్వి వెరివేసి బాగా మందేసి పెంచాడు. కానీ వచ్చే సంవత్సరం కూడా పండలేదు, అనగా ఫలించలేదు, నరికేశాడండి చెట్టుని. గమనించిన దేవుని యొక్క సన్నిధిలో మన చెట్టు వలె, పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలని ప్రభు ఆశ. దేవుని చేత నరికించుకునే స్థితిని మనం రప్పించుకోవద్దు. మీకు తెలుసా, దేవుడే నరికి పక్కన పడేస్తే ఇక మన జీవితంలో పొరపాట్లు కూడా దేవుని రాజ్యాన్ని పొందుకొని పరలోకం పొందుకునే అవకాశం లేదు అని దేవుడు తన లేఖనం ద్వారా హెచ్చరిస్తున్నాడు. కనుక స్నేహితులారా, దేవుడికి ఇశ్రాయేలీలైన ఒకటే, ఈరోజు ఈ మాటలు చెప్తాను, నేనైనా ఒకటే, మీరైనా ఒకటే, ఎవరైనా ప్రభుకు ఒకటే. జాగ్రత్త, ప్రభు రోషం లేనివాడు కాదు. ప్రభు లెక్కలు కట్టలేనివాడు కాదు. ఆయన గమనించండి, దేవుడు 100కు 100 మనల్ని ఎంతైతే ప్రేమిస్తున్నాడో, ఎంతైతే ఆదరిస్తున్నాడో, తన సమయం ఇచ్చినంతసేపు ఒకవేళ తన సమయాన్ని మనం వృధా చేసుకుంటే లెక్క కూడా అడుగుతాడు. రోషం కలిగిన దేవుడు కనుక భక్తిని ప్రదర్శిస్తున్నామా, లేకపోతే భక్తిని అంగీకరిస్తున్నామా? ఒక మాట చెప్పొచ్చు, ఫలింపు అనేది మన కొరకు కాదు, ప్రభువు కొరకు. దేవుని కొరకు ఏమైనా నువ్వు చేయగలగాలి. స్నేహితురాలు అలా చేయలేకపోతే నీవు భక్తిని ప్రదర్శిస్తున్నావు కానీ ప్రకటిస్తా లేదు. జాగ్రత్త, నువ్వు ప్రమాదంలో ఉన్న అని మరొక మారు నీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్నేహితుడా, నీవు ఫలింపులు లేవు. నీవు ఫలింపులోకి రావాలని, ఫలించే వ్యక్తిగా ఉండాలని. ఫలించే వ్యక్తి ఎలా ఫలించాలో తెలుసా? ప్రభు అంటాడు, 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలించడం ప్రారంభిస్తే దేవుని బిడ్డలారా, ఆ ఫలింపులు ఎదుగుతారు. మీరు ఎదుగుతున్నారా? అలా ఎదగకపోతే, ఫలించకపోతే ఖచ్చితంగా మీలో లోపం ఉంది. గమనించండి, లోపం కలిగిన వ్యక్తులు 5గురు ఉన్నారు. వాళ్ళు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు లోనికి చేర్చబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా,
లోపం లేని వ్యక్తులు మాత్రమే చేర్చబడ్డారు. ఈరోజు నీవు నేను లోపం కలిగినా సరే సరి చేసుకోకపోతే రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు, ప్రభు పిలిచినప్పుడు పరలోక రాజ్యాన్ని చేర్చబడలేం, విడిచిపెట్టబడతాం. అప్పుడు మన పిలుపులు తప్పించి, ఏడుపు తప్పించి ఏమీ ఉండదు. ఆ గతి మనకు అవసరం అంటారా? కనుక ఈరోజే మనం పరిశీలన చేసుకుందాం. స్నేహితులారా, ఈ మైక్ ద్వారా ప్రతి మాట కూడా ప్రభు ప్రేరేపణ ద్వారా పలికిందే కానీ పొరపాట్లు కూడా సొంత మాట కాదు అని మరొకమారు నేను తెలియచేస్తున్నాను. కారణం ఏంటంటే సంఘం దేవునిది, నాది కాదు, నాకెందుకండి. కనుక ప్రభు నాకు అప్పచెప్పిన పని నేను చేయాలి కనుక చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, మహాకనికరం కలిగిన ప్రభువా, మహోన్నతుడగు దేవా, ఒక అద్భుతమైన విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. ఫలించటం అంటే మా కోసం కాదు, మీకోసం అని చెప్పారు. మీకోసం ఫలించే వ్యక్తులుగా మేము సిద్ధపరచబడితేనే ప్రభువా మాకు పరలోకమని, లేకపోతే పరలోకం చేరుకోలేమని చెప్పారు. ఇదిగో తండ్రి, మీకోసం ఫలించే వ్యక్తులుగా ఉన్నామా లేదా ప్రదర్శించే వ్యక్తులుగా ఉన్నామా అని మమ్మల్ని మేము పరిశీలించుకొని కృపాభాగ్యం మాకు దయచేయమని, విత్తబడిన వాక్యం నీరు పెట్టి ఫలించేయమని, ఈ మాటలను ప్రతి ఒక్కరిని దీవించమని, ఆయన అందరినీ కదిలింపు చేసిన ఆయన మీకు దగ్గర చేసుకోమని, కొద్ది ప్రార్థన మీ పరలోక రాజ్యం చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి నామములు అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనిచున్నాను తండ్రి. ఆమె త్రేక దేవుని ప్రేమ ఈ మాటలు అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఈ లోకము సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.